జై శ్రీమన్నారాయణ. గరుడ పురాణం ద్వారా మన జీవితం సరైన దిశలో సాగేందుకు అవసరమైన బోధనల్ని తెలుసుకోవచ్చు. ఇందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు మనము మన మనసును శుద్ధి చేస్తాయి. ఈ వీడియో అసలు మీరు మా మా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. ఆత్మ శాంతిని పొందాలంటే కొన్ని మాటలు మనసులో పెట్టుకోవాలి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్ని చూసే తత్వం కలిగినవాడు. ఆయన కేవలం ఆలయాలంలో కాదు, మనం చూడలేని చోట్ల కూడా ఆయన ఉంటాడు. ప్రతి జీవిలో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించున్నాడు. శ్రీ మహావిష్ణువునికి ఎలాంటి అవరోధాలు ఉండవు. సమస్తము ఆయన అంతర్భాగమే. శ్రీ మహావిష్ణువు ఒక నిరాకార స్వరూపమై పూజింపబడతాడు. శ్రీ మహావిష్ణువుకి ఒక నిర్ణీతమైన రూపం ఉండదు. మనం మన హృదయంలో అలా ఎలా భావిస్తామో ఆ రూపంలోనే మనకి శ్రీ మహావిష్ణువు మన ముందుకు వస్తాడు. నిజమైన భక్తితో మనస్ఫూర్తిగా పూజిస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు మనకు ముఖ్యమైన బోధనలు ఇచ్చాడు. ధర్మ మార్గంలో నడవాలి, మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, మంచి పనులనే చేయాలి. జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా న్యాయం, నీతి, నియమాలు, ధర్మాన్ని వదలకుండా ముందుకు నడవాలి. ఎందుకంటే మనం ఎంచుకునే ఈ ధర్మ మార్గమే మన జీవిత దశని మారుస్తుంది, నిర్ణయిస్తుంది. మనం చేసే పని మీదనే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎవరు చేయవలసిన పనిని వారే పూర్తి చేయాలి. మన పనిని ఇంకెవరో చేస్తారని ఆశలు పెట్టుకోవద్దు. అలాగే ఫలితం ఎప్పుడు వస్తుందో ఆలోచించవద్దు. మన పని మనమే నిబద్ధతతో చేస్తే సరిపోతుంది. శ్రీ మహావిష్ణువుడు భక్తితత్వాన్ని మనకు నేర్పిస్తాడు. ఎవరి మనసులోనైనా నిజమైన భక్తి ఉంటే వారిపై ఆ శ్రీమన్నారాయణుడు దయ చూపిస్తాడు. పెద్దగా పూజలు చేయకపోయినా ఏ భక్తుడైతే భక్తితో శ్రద్ధతో పిలుస్తారో వారి దగ్గరికి శ్రీ మహావిష్ణువుడు వస్తారు. ఈ ప్రపంచం మనం మనస్సుని మాయలో పడేసేలాగా ఉంటుంది. దానిలో కోరికలు, ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో మునిగిపోవద్దని శ్రీ మహావిష్ణువు హెచ్చరిస్తూ ఉంటాడు. మాయ నుంచి బయటపడాలంటే భక్తి, ధ్యానము, తపస్సే మార్గము. మన జీవితం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేస్తే, ప్రతి పని నారాయణుడి కోసం చేస్తున్నట్టుగా భక్తితో చేస్తే మన హృదయానికి శాంతి కలుగుతుంది. దీనిని అంకిత భావం అంటారనమాట. ఈ అంకిత భావన మన మనసును శుద్ధి చేస్తుంది, మన ఆత్మని నారాయణుడికి దగ్గర చేస్తుంది. నిజమైన భక్తి అనేది మన మనసులో మాత్రమే కాదు, మన మాటల్లో, మన చేతలలో కూడా ఉండాలి. ఇతరుల పట్ల ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ భక్తిని చూపించే లక్షణాలు. శ్రీ మహావిష్ణువు చెప్పేది ఏంటంటే, జీవితం కేవలం ఆస్తులు సంపాదించుకోవడం కాదు, మన ఆత్మని శుద్ధిపరచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చివరికి పరమాత్మలో ఐక్యం అవ్వటము, ఇదే మన అసలైన లక్ష్యము. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సమతుల్యతతో జీవించడమే చాలా ముఖ్యం. ఇది గరుడ పురాణము ద్వారా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన మార్గదర్శనం. ప్రతి ఒక్కరూ ఈ బోధనను హృదయంలో ఉంచుకొని జీవితం ప్రశాంతంగా నడిచేటట్టుగా ప్రయత్నించారు. ఓం నమో నారాయణాయ. ఇక ఇంకొక విషయం చెప్తాను వినండి. మనకు ఉన్న భార్య, పిల్లలు వీరందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? మనకి ఉన్న రుణానుబంధంతో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి మీకు. ఒకటి, ఈ జన్మలో మాట వినని భార్య, ఊరికరైన కుమారులు, ఒంటి నిండి రోగాలతో బాధపడే వాళ్ళు కిందటి జన్మలో కోపంతోనో, దురాశతోనో, నాస్తికత్వంతోనో విర్రవీగిన వారే. ఈ జన్మలో పుట్టుగుట్టివాడు, లేక మధ్యలో చూపులు కోల్పోయినవాడు, పోయిన జన్మలో అందగాడై ఉండి ఇతరుల యొక్క భార్యల యొక్క చెడు భావనతో చూసినవాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడేవాడు, పోయిన జన్మలో మంచి వారిని తను పరుషమైన మాటలతో నొప్పించినవాడు. ఉదర వ్యాధులతో బాధపడుతున్నవాడు, పోయిన జన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడుతున్నవాడు, క్రితం జన్మలో పెళ్లి కాని కన్యలను, పెళ్ళైన పరకాంతుల యొక్క శీలాన్ని తెరిచినవాడు. ఈ జన్మలో క్షయారోగంతో బాధపడుతున్నవాడు, పోయిన జన్మలో
పరుల ఆహారాన్ని అపహరించిన వాడు. ఈ జన్మలో కుష్ఠరోగిగా ఉన్నవాడు పోయిన జన్మలో పరులను దారుణంగా హింసించినవాడు. ఈ జన్మలో కుంటివాడిగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల యొక్క కాళ్ళు చేతులు విరిచినవాడు. ఈ జన్మలో చర్మ రోగాలతో బాధపడుతున్నవాడు, ఇతర రోగాలతో బాధపడుతున్నవాడు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారే. ఈ జన్మలో పాదములకు వచ్చిన రోగాలతో బాధపడుతున్నవాడు పోయిన జన్మలో పాదములు కడుక్కోకుండా దేవుడి వద్దకు వెళ్ళినవాడు. ఇంకా పేదవారిని అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవాడే. ఈ జన్మలో జ్వరంతోనూ కడుపులతో రోగములతోనూ శరీరం అంతా రోగాలతోనూ బాధపడేవారు పోయిన జన్మలో జంతువులను చంపినవారు, గురువులను బాధ పెట్టినవారు. ఈ జన్మలో మంచివాడు చెడ్డవాడు అని ధాన్యంలో తాలిగ కలిపి అమ్మినవాడు కుష్టి రోగంతో బాధపడతాడు. తప్పుడు మాటలతో జనాన్ని మోసేసి లాభం పొందినవాడు ఈ జన్మలో పిచ్చివాడు, వెర్రివాడు. పోయిన జన్మలో అమాయకురాన్ని మోసం చేసి ధనాన్ని సంపాదించుకునేవారు. ఈ జన్మలో సంతానం లేని వారు పోయిన జన్మలో తల్లిదండ్రులకు శ్రాద్ధం పెట్టని వాళ్ళు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపంసకులుగా ఉన్నవారు పోయిన జన్మలో ఎద్దుల యొక్క ఋషభాలను కుట్టి ఆ ఎద్దులని హింసాన్ని పెట్టిన వారు అన్నమాట. ఈ జన్మలో గొప్ప వంశంలో పెట్టి కూడా చేయకూడని పనులు అందరూ యాభగించే పనులు చేసిన వాడు పూర్వ జన్మలో అహంకారముతో, మదముతో, గర్వముతో ఇతరులని అవమానించిన వాడు. ఓం నమో నారాయణాయ. ఇవి గరుడ పురాణంలో చెప్పిన విషయాలు. వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ పాప పరిహారం చేసుకోవడానికి ఈ మానవ జన్మే మనకి ఉత్తమమైన మార్గం. మానవ జన్మలో ఉన్నప్పుడే మనం అన్ని చేయొచ్చు. ఆ పాప కర్మాలని మనము తగ్గించుకోవడానికి ఎవరైనా కర్మని అనుభవించాల్సిందే. తీవ్రత అంటే ఆ కర్మ తీవ్రతను తగ్గించుకోవడానికి శ్రీమన్నారాయణ ఆశ్రయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.